చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే. దయచేసి ఫీల్ అవ్వకండి, ఓకే? పర్లేదు చెప్పరా. వద్దు సార్. నా దగ్గర మా మాట అంటే అది వద్దు సార్. మోసాలు అందరికీ జరుగుతుంటే అందులో తెలుగు వాళ్ళు కొండరి పప్పులు అంటే ఈజీగా మోసపోతారు. మళ్ళీ చెప్తాను, మళ్ళీ తెలుగు వాళ్ళు కొండరి పప్పులు ఈజీగా మోసపోతారు. అమ్మమ్మ నువ్వు నోరు మూసుకుంటావా లేదా? అననీయమ్మా, ఆవిడ అనవలసిందే, నేను పడవలసిందే. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈరోజు 34 యాప్స్ని బ్యాన్ చేసి పెట్టింది. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. హానెస్ట్ ట్రేడింగ్ యాప్ దెంగనేమో. దేవుడా, ఇంత సున్నితమైన భాష ఎక్కడ నేర్చుకున్నావు బాబు? మీరు దెంగనో మిస్టా. ఖాళీగా ఉన్నారా? ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, వేలల్లో సంపాదించండి. రేయ్, మీరిద్దరు నా గురించి కోడ్ లాంగ్వేజ్ లో మాట్లాడుకుంటున్నారు కదా. వాళ్ళందరూ ప్రమోట్ చేశారు, వాడిని నమ్మిన సబ్స్క్రైబర్ని నిట్ట నిలువునా మోసం చేశాడు. ఇలా జనాన్ని మోసం చేయడం తప్పు కదరా. మోసపోవడం వాళ్ళ తప్పు, కానీ మోసం చేయడం నా తప్పు ఎలా అవుతుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా తెలుగు ట్రావెలింగ్ కమ్యూనిటీలో ఒకరు ఉన్నారు, ఉప్మా అని. ఏమండి, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మర్యాదగా చెప్తున్నాను, గౌరవం తగ్గించి మాట్లాడొద్దు. నేను 20,000 సంపాదించుకున్నాను అని తెలుగులో ఉన్న బెట్టింగ్ యాప్లు, ట్రేడింగ్ యాప్లు అన్ని ప్రమోట్ చేశారు. ఎదవన్నారు. పరిస్థితులు ఇలా పక్కబట్టేసి శాస్త్రి గారు, మన పని మనం చేసుకోవడం కూడా తప్పేనా? ఇప్పుడు నీకు అందులో అంత ఈజీగా వస్తుంటే మళ్ళీ డబ్బులు ఎందుకు లేవని అడుక్కున్నావని. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. అంత ఈజీగా డబ్బులు వస్తే వాళ్ళు ఎందుకు యూట్యూబ్లో ఉంటారు? అంత ఈజీగా డబ్బులు వస్తే సింపుల్ లాజిక్. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? ఇప్పుడు కష్టపడి సంపాదించాలి, అదే డబ్బు. ఎలాగ అర్థంగా రావు ఎక్కడన్నా, అర్థమవుతుందా? ఏమీ అర్థం కాలేదు. ఈ యాప్లన్నీ ఎక్కడ రిజిస్ట్రేషన్ అయ్యి? ఇండియాలో రిజిస్ట్రేషన్ అయ్యాయా? ఇండియాలో మేనేజర్ ఎవరైనా ఉన్నారా దానికి? ఎక్కడ ఉన్నాయి? ఏమో నాకేం తెలుసు. మరి నీకేం తెలుసు? అదేంటండి, మరి రిజిస్ట్రేషన్ అరేబియన్లో, ఐలాండ్స్లోని, మరి ఇండియాలో ఈ బెట్టింగ్ అదే లాజిక్. ఈ రోజు నువ్వు నా కళ్ళు తెరిపించావు. ఇంకో అతిపెద్ద స్కామ్ ఏంటంటే, చెప్పండి. ఇంకో అతిపెద్ద స్కామ్ ఏంటంటే సహాయం స్కామ్. వీడేమరు ఆడేడ తిరుక్కుంటూ స్టీరింగ్ నా పుంగికి పెట్టిండు. వీడికి ₹10, వీడికి రూపాయి ఇచ్చి వీడియో చేసి పెడితే ఆ నీళ్ళు తప్పని కొట్టాను. అంటే అదే సరదాగా అన్నాడు బాబా, నువ్వు సీరియస్గా తీసుకోకు. ఈ బెట్టింగ్ యాప్లు ఈ 34 లిస్టులో ఉన్న యాప్లను ప్రమోట్ చేస్తూనే సహాయం చేస్తారు. సహాయం పేరుతో వ్యాపారం చేస్తున్న ఎదవనా కొడుకులకు చెప్తున్నాను. నీకు చెప్తున్నాను నేను. నాకు చెప్తావేంటి? ఇది చెప్పదు కదా. ఒరే నీకు కూడా చెప్తున్నాను. ఏం చెప్పేది? అందరు రామబాబులానే ఉంటారేంటి? కుక్క చావు చేస్తారు. ఇదిగా నాలుక మీద మచ్చ ఉంది, గుర్తు పెట్టుకోండి. కుక్క చావు చేస్తారు. పెద్ద బాబాలాగా ఫీల్ అయిపోతున్నావేంటి? నువ్వేదో అనడం, నాకేదో జరిగిపోవడం చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నావమ్మా. ఇది వ్యాపారం రా, సహాయం పేరుతో చేస్తున్న వ్యాపారం.